ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వచ్చేసి ఓట్స్ దోశ అన్నమాట. ఇది సూపర్గా వచ్చింది. పక్కా కొలతలతో ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. అవి మీకు పెట్టాము. ఇది స్పాంజీ లాగా వచ్చేసింది ఆ దోశ. ఆ దోశలోకి పల్లి చట్నీ చేసుకొని తింటే ఉంది ఫ్రెండ్స్. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు మీరు. చూడండి అసలు ఎంత మెత్తగా స్మూత్గా వచ్చిందంటే స్పాంజీ లాగా. అసలు వేడి వేడి దోశ చట్నీలో ముంచి తింటంటే అంతే, మాటలు లేవు. సూపర్ టేస్ట్, అదిరిపోయింది అంతే. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం నానబెట్టుకున్న ఓట్స్, మినపగుళ్ళు, ఇంకా శనగపప్పు అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ 5 to 6 hours నానబెట్టుకోవాలన్నమాట. అవి ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అవి కొంచెం మెదగాలి కదా, కొంచెం వాటర్ వేసుకున్నాం. మెదిగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది ఒక గిన్నెలో తీసుకుందాము. ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంట్లో మా చెల్లి ప్రిపేర్ చేసింది. బయట వర్షం పడుతుంది, ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా. ఏం చేసుకుందామని ఆలోచిస్తే ఈ ఓట్స్ దోశ తయారు చేసిందనమాట. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తిని చెప్పండి. ఒకవేళ ఆల్రెడీ తయారు చేసుకొని తిని ఉంటే కామెంట్ చేయండి. ఇదొక 3 hours ఉంచాలన్నమాట మూత పెట్టి. త్రీ అవర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం పిండి తీసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ముందే వేసుకున్నాం, పిండిలో సరిపోలేదు, అందుకే కొంచెం వేసుకొని ఇప్పుడు పొయ్యి ముట్టించి పెనం పెట్టేసి, పెనం హీట్ ఎక్కిందో లేదో చూద్దాం. చూడండి, నీళ్ళు పోయంగానే పొంగిపోతుంది. బాగా పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు వేడి వేడి పెనం మీద దోసపిండి వేసి దోశని అలా అలా తిప్పి అది కొంచెం కాలగానే దానిపైన కొంచెం ఆయిల్ తీసుకొని అలా అలా వేయాలన్నమాట.
బాబా స్మెల్ చూడండి ఎలా వస్తుందో. ఈ దోశ నేను ఎప్పుడు తినలేదు. మీరందరు తినే ఉంటారు నాకు తెలిసి. ఈ వర్షం పడేటప్పుడు ఏంటంటే ఏదో ఒకటి తినాలనిపించింది. మెయిన్గా ఏంటంటే వేడి వేడి పకోడీ బజ్జీలు అలా తినాలనిపించింది. ఎప్పుడు అవి తినేవే కదా, అందుకని ఇప్పుడు కొత్త స్టైల్లో ఓట్స్ దోశ అన్నమాట. చూసారుగా ఎలా ఉందో దోశ. దోశ కాలిపోయింది. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని ముందుగా పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. కొంచెం పల్లీ చట్నీ దాంట్లో వేసుకొని ఇప్పుడే కదా మనం తీసింది పెనం మీద నుంచి, వేడివేడిగా కాలిపోతుందన్నమాట. అసలు స్పాంజ్ లాగా అలా తుంచితే అలా ఊడిపోయింది. ఇప్పుడు ఆ వేడి వేడి దోశని ఆ పల్లీ చట్నీలో ముంచుకొని తింటే ఉంది ఫ్రెండ్స్, ఇక మాటలు లేవు, అంతే తినేయడమే ఫస్ట్. సూపర్గా వచ్చింది, సూపర్ టేస్ట్. పక్కా కొలతలతో ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్.